హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి జర్మనీ గురించిన వింతలు విశేషాలు తెలుసుకోవాలండి? అయితే ఈ వీడియోలో నేను ముఖ్యంగా జర్మనీలో ప్రతి ఒక్క ఇంటికి ఈ 6 కంపల్సరీ ఉంటాయండి. అవేంటో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. జర్మనీలో ప్రతి ఒక్క ఇంటికి మెయిన్ గేట్ ఉన్నా లేకపోయినా పోస్ట్ బాక్స్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి. పోస్ట్ బాక్స్ లేని ఇల్లే ఉండదండి. ఎందుకంటే వీళ్ళు డాక్యుమెంటేషన్ కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు ఎంత డెవలప్ అయినా కూడా మెసేజెస్ ఫోన్స్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ మెసేజ్ పంపరండి. లెటర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఉంటుంది డాక్యుమెంటేషన్ కి. లైక్ బ్యాంక్స్ నుండి కానీ, స్కూల్స్ నుండి కానీ, ఆఫీస్ల నుండి కానీ, ఇంకా చైల్డ్ బెనిఫిట్స్ ఆఫీసులు ఉంటాయి కదా, గవర్నమెంట్ ఆఫీసులు, రిజిస్ట్రేషన్ చేసుకోమని కానీ, చైల్డ్ బెనిఫిట్స్ ఆఫీస్ నుండి అలా ప్రతి దానికి లెటర్ ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి. అండ్ పోస్ట్ బాక్స్ మీద ఈ ఇంట్లో అయితే 3 పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పోస్ట్ బాక్స్లు ఉన్నాయి. వాటి మీద నేమ్స్ రాసుకోవాలి మనము. ఇంకా వెనకాల అయితే ఇలా లాక్ ఉంటుంది. మనం లాక్ తీసుకొని ఆ లెటర్స్ తీసుకోవచ్చు. ఇంకా బయట నుండి అయితే పోస్ట్ మ్యాన్స్ లెటర్స్ వేసి వెళ్తారు. యావరేజ్గా 2-3 డేస్కి ఒక లెటర్ కంపల్సరీ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి గార్బేజ్ అండి. ఇక్కడ గార్బేజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీళ్ళు చెత్త సెపరేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఈ గార్బేజ్ మనం చెత్త పడేస్తాం కదా, ఆ డస్ట్బిన్స్ అన్ని పెట్టుకోవడానికి ఇలా సపరేట్ గా పెడతారు. రూమ్ టైప్ నార్మల్ గా అయినా కొంతమందికి ఉంటుంది. ఇంకా చెత్త సెపరేషన్ చేయడానికి ఒక దాంట్లో ప్లాస్టిక్స్, ఒక దాంట్లో పేపర్స్, ఒక దాంట్లో రీయూజ్ చేయనివి ఉంటాయి కదా అవి ఒక దాంట్లో, గ్లాస్ వేర్ ఒక దాంట్లో, మళ్ళీ గ్లాస్లలో కూడా బ్రౌన్ గ్లాస్ ఒక దాంట్లో, గ్రీన్ గ్లాస్ ఒక దాంట్లో, వైట్ గ్లాస్ ఒక దాంట్లో, ప్లాస్టిక్స్ అన్ని ఒక దాంట్లో, అలా సపరేట్ గా చెత్త సెపరేషన్ కున్న రూల్స్ అన్ని ఇంకా దేంట్లో ఉండవు అనుకుంటా అండి. అండ్ ఈవెన్ చెత్త సెపరేషన్ సరిగా చేయకపోతే లక్షల్లో ఫైన్ కట్టాల్సి వస్తుందండి. ఇక్కడ అంత ఇంపార్టెన్స్ ఇస్తారు చెత్త సెపరేషన్ కి. ఈ రూల్స్ గురించి వీడియో చేయాలనుకుంటే సపరేట్ వీడియో చేస్తానండి. చాలా లెంగ్తీ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. మన దగ్గర కూడా ఈ రూల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందండి. చాలా వరకు పొల్యూషన్ ని తగ్గించుకోవచ్చు. అయితే మనతో కంపేర్ చేస్తే వీళ్ళు ఇంకా ప్లాస్టిక్స్ ఎక్కువ వాడతారండి. కానీ వీళ్ళన్ని రీసైకిల్ చేసుకుంటారండి. ఎక్కడ పడితే అక్కడ పడేయరు మనలాగా. తాగేసిన వాటర్ బాటిల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వీళ్ళకి మిషన్స్ ఉంటాయండి. ముందే ఆ బాటిల్స్ కి ఎక్స్ట్రా కాస్ట్ వేస్తారు. ఇంకా మనం మిషన్ లో ఎప్పుడైతే రిటర్న్ చేస్తామో ఆ బాటిల్స్ కున్న ఎక్స్ట్రా కాస్ట్ అనేది రిటర్న్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యారేజ్ అండి, 3rd వన్. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి గ్యారేజ్ కంపల్సరీ 80% ఉంటుందండి. ఇంకా ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయంటే లాంగ్ టర్మ్ కి సపరేట్ హౌసెస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ కి బోర్డింగ్ హౌసెస్ అన్ని సపరేట్ ఉంటాయి. ఇంకా షార్ట్ టర్మ్ హౌసెస్ కి తప్ప మిగతా లాంగ్ టర్మ్ ఉండే వాటికి ఆల్మోస్ట్ 80% గ్యారేజ్లు ఉంటాయండి కంపల్సరీ. గ్యారేజ్లలో కార్స్, సైకిల్స్, స్కేటింగ్ బైక్స్, స్ట్రాలర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని పార్క్ చేసుకోవచ్చు. మనం అవి అవసరం లేదనుకుంటే వేరే వాళ్ళకి రెంట్ కైనా ఇచ్చుకోవచ్చు. కొన్ని హౌసెస్ లో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ సైకిల్స్ పార్కింగ్ చేసుకోవడానికి ఇలా స్టాండ్స్ కూడా ఇస్తారు. అక్కడ ఉంది కదా స్టాండ్ లాగా, ఆ స్టాండ్ అయితే సైకిల్స్ పార్కింగ్ చేసుకోవడానికి అండి. ఇక్కడ బస్ స్టాపుల్లో గానీ, రైల్వే స్టేషన్లలో గానీ, పార్కుల్లో గానీ, ఏదైనా షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్ దగ్గర గానీ ఇలాంటి స్టాండ్స్ కంపల్సరీ ఉంటాయండి సైకిల్స్ పార్కింగ్ చేసుకోవడానికి. ఇంకా సైకిల్స్ కుండే స్టాండ్స్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ గార్డెన్ అండి. గార్డెన్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 80% ఇళ్లకు గార్డెన్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా కొన్ని అపార్ట్మెంట్ మెయిన్ సెంటర్లలో ఉంటాయి కదా అపార్ట్మెంట్స్, అలాంటి వాటిలకు ఉండవండి గార్డెన్స్. నార్మల్ గానే ఉంటాయి అపార్ట్మెంట్ లాగా. వీళ్ళు నేచర్ ని చాలా ఇష్టపడతారండి అండ్ ఎంజాయ్ కూడా చేస్తారు. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ గార్డెనింగ్ చేసుకుంటారండి. ఇంత చలి ఉన్నా ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి గార్డెన్ గానీ, బాల్కనీ గానీ ఏదో ఒకటి ఉంటుంది. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ చేస్తారు. ఇక్కడ ఇళ్ల మధ్యలో చెట్లు ఉండవండి. చెట్ల మధ్యలోనే ఇల్లు ఉండేటట్టు చేసుకుంటారు. ఎందుకంటే చెట్లు అంత బాగా పెంచుతారు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి. ఎక్కడ చూసినా చెట్లు చాలా కనిపిస్తాయి, ఇల్లు తక్కువ ఉంటాయి. ఇంకా మన దగ్గర అయితే ఇల్లు కట్టడం ఎక్కువ అవుతుంది, చెట్లను పెంచడం తగ్గిస్తున్నారండి. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి ఒక్కటైనా పెద్ద చెట్టు, 4 మొక్కలు ఉండేలాగా చూసుకోండి. మనకి ఫుడ్, వాటర్ కంటే ఇంపార్టెంట్ ఆక్సిజన్ అండి. ఫుడ్, వాటర్ లేకుండా కొద్దిసేపు
సేపు అయినా ఉండగలుగుతాం, బట్ గాలి పీల్చకుండా 1 minute అయినా ఉండగలుగుతామా చెప్పండి? ఆ గాల్లో ఉండే ఆక్సిజనే మన బాడీకి చాలా అవసరం అండి. వాటర్ కంటే కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం మన బాడీకి. అది ఎక్కడి నుండో రాదండి, చెట్ల నుండే వస్తుంది. ఇంకా మనం దాన్నే పక్కన పెట్టేసి చెట్లు నాటకుండా చెట్లు తగ్గి చుట్టూ కాలుష్యం పెరిగి ఇంకా ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? అవచ్చా వచ్చిందమ్మా చెప్పడానికని చాలా మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు, నాకు తెలుసు. కానీ మీరు ఏమనుకున్నా నాకైతే ఈ వీడియో ద్వారా చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడ వీళ్ళని అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇక్కడ వీళ్ళు ఎన్విరాన్మెంట్ ని ఎంత ప్యూర్ గా ఉంచుకుంటారండి. వీళ్ళు ఎంత ప్యూర్ గా ఉంచుకుంటారో హెల్త్ కూడా వీళ్ళకి అంత సపోర్ట్ చేస్తుందండి. ఇక్కడ 80+ వాళ్ళు కూడా సైకిల్ దొక్కుతారండి, చెప్తే మీరు నమ్మరు. అసలు అంత హెల్తీగా ఉంటారు. అన్నట్టు మర్చిపోయాను, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 5th వన్ అండి. దీన్ని సెల్లార్ అంటారు. సెల్లార్ అంటే స్టోరేజ్ రూమ్ అండి. మనం స్టోర్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఒక రూమ్ ఇస్తారు. ఇది అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి అవసరం లేని ఎక్స్ట్రా సామాన్ అంతా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దీనికి లాక్ కూడా ఉంటుంది, లాక్ కూడా వేసుకోవచ్చు అండి. అండ్ ఒక్కొక్క పోర్షన్ కి ఒక్కొక్క స్టోర్ రూమ్ సపరేట్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీటర్స్ అండి. ఇక్కడ హీటర్స్ లేని ఇల్లే ఉండదండి, ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలికి తట్టుకోవాలంటే హీటర్స్ కంపల్సరీ ఉంటాయండి ప్రతి ఇంట్లో. అండ్ ఇక్కడ హీటర్స్ కి ఎలా చార్జ్ చేస్తారంటే మనకు రెంట్ తో పాటే వామ్ రెంట్, కోల్డ్ రెంట్ అని 2 సపరేట్ గా ఉంటాయండి. హీటర్స్ కి వామ్ రెంట్ అని సపరేట్ గా వేస్తారు. ఇంకా కోల్డ్ రెంట్ వచ్చేసి ఇంటి రెంట్. ఇంకా కోల్డ్ రెంట్, వామ్ రెంట్ 2 కలిపి మొత్తం రెంట్ లో ఇంక్లూడ్ చేస్తారండి. ఇంకా మనము హీటర్స్ హీట్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా హీటర్స్ కి సైడ్ కి ఇలా ఉంటుందండి. దాంట్లో 1 నుండి 5 నంబర్స్ ఉంటాయి. మనం 3 to 4 మధ్యలో పెడితే మీడియం లో ఉన్నట్టు, 5 అంటే హైలో ఉన్నట్టు, ఇలా స్టార్ దగ్గర పెట్టుకుంటే ఇంకా హీటర్స్ ఆగిపోతాయండి. అండ్ ఇవి చలికాలం వచ్చేసి ఆన్ చేస్తారండి, సమ్మర్ రాగానే ఇంకా ఆఫ్ చేస్తారు. ఇవి మోస్ట్లీ గ్యాస్ తోనే వర్క్ అవుతాయండి. కొన్ని హౌసెస్ లో మాత్రం కరెంట్ తో రన్ అవుతాయి. అండ్ వీటి హీటింగ్ ఛార్జ్ వచ్చేసి కరెంట్ బిల్ లో ఇంక్లూడ్ అయి ఉండదు. ఇవి సపరేట్ గా రెంట్ లోనే ఇంక్లూడ్ ఉంటుంది, వామ్ రెంట్ అని. అండ్ ఇంట్లో ప్రతి ఒక్క రూమ్ కి సపరేట్ గా హీటర్స్ ఉంటాయి. ఏ రూమ్ హీటర్ ఆ రూమ్ కే ఉంటుంది. ఇవేనండి ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 జర్మనీలో ప్రతి ఒక్క ఇంటికి కంపల్సరీ ఉంటాయండి. ఇంకా జర్మనీలో మీకు ఏ టాపిక్ మీద వీడియో చేయాలో నాకు కామెంట్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, కానీ లైక్స్ మాత్రం కొట్టట్లేదు. మీరు కొట్టే లైక్స్ వల్లనే నాకు యూట్యూబ్ వాళ్ళు నా వీడియోస్ ని ఇంకొంతమందికి పుష్ చేస్తారండి. అండ్ నాకు చాలా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మీరు జస్ట్ ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొట్టడం వల్ల మీ ఫోన్ లో ఏమి డబ్బులు కట్ అవ్వండి. ఒక లైక్ కొడితే అంతే, జస్ట్ నాకు సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది. ప్లీజ్ నా వీడియోస్ ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ తో మీ ముందుంటాను. బై బై, టేక్ కేర్.